భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నెహ్రూ నగర్ పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన బోరు మోటార్ నుంచి అశ్వరావుపేట సెంట్రల్ లైటింగ్ డ్రైనేజీ పనులు కాంట్రాక్టర్ యచ్చేదగా 3 నెలలుగా నీటిని వాడుకుంటున్న దృశ్యం వెలుగులోకి వచ్చింది. పెరాయిగూడెం గ్రామ పంచాయతీలో అనేక సార్లు నీటి ఎద్దడి వచ్చి ప్రజలు అనేక ఆందోళనలు నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఒక కాంట్రాక్టర్ ఈ విధంగా నీటిని ట్రాక్టర్లతో నింపుకుని తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంటే సంబంధిత అధికారులు కనుసన్నల్లోనే వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం. దీనికంతటికి కారణం అధికార పార్టీ అండదండలే అని తెలుస్తుంది. కొందరు స్థానిక నాయకులు కాంట్రాక్టర్కు వత్తాసు పలుకుతూ యథేచ్ఛగా పేరాయిగూడెం పల్లె ప్రకృతి వనం నుండి నీటిని తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్మూర్తిని వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి రాలేదని చాలా తెలివిగా సమాధానమిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం అనేది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించింది. దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నట్లు? ఒక రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పల్లె ప్రకృతి వనం గేటు తాళాన్ని కూడా వారి వద్ద ఉంచుకుని వారికి అవసరమైనప్పుడు గేటు తాళం తీసుకుని లోనికి వెళ్లి ట్యాంకర్లతో నీళ్లు నింపుకొని మరలా గేటు తాళం వేసి తాళం చెయ్యి వారి వద్దనే ఉంచుకుని మెయింటైన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పంచాయతీ పగ్గాలు ఏ విధంగా కాంట్రాక్ట్ కి అప్పగించాలనేది ఈ విషయమై ఉన్నతాధికారులు తగు విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోకపోతే పంచాయతీ ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా రావచ్చు. కావున వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పేరాయిగూడెం ప్రజలు కోరుతున్నారు. ఎక్కడ నీళ్ళు ఎక్కడికి ఇవి దానికి పంచాయతీ నీళ్ళు వాడకూడదు కదా? పర్మిషన్ ఇచ్చారంటే ఎవరు సెక్రటరీ గారా?